పేరు హరిత. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెదక్లో కామర్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఆడిటింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కంపెనీ ఆడిటర్ల అధికారాలు లేదా హక్కులు. కంపెనీ ఆడిటర్ల అధికారాలు లేదా హక్కులు. మరి కంపెనీలో తప్పనిసరిగా ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరిగా కంపెనీని ఆడిట్ చేయాలి. మరి కంపెనీని ఆడిట్ చేయాలి అంటే ఆడిటర్ని నియమించడం అనేటువంటిది కంపల్సరిగా ఆడిటర్ని నియమించి ఆ నియమింపబడినటువంటి ఆడిటర్ చేత మన కంపెనీని మరియు ఖాతా పుస్తకాలను తనిఖీ చేయించడం జరుగుతుంది. మరి ఆ విధంగా నియమింపబడేటువంటి ఆడిటర్కి ఉండే అధికారాలు లేదా హక్కులు గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే కంపెనీ ఆడిటర్ల అధికారాలు లేదా హక్కులు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. 8 పాయింట్స్ కనిపిస్తున్నాయి. నెంబర్ 1, కంపెనీ ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను పరిశీలించే హక్కు. కంపెనీ ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను పరిశీలించే హక్కు. నెక్స్ట్ 1, కంపెనీ యొక్క బ్రాంచీలను సందర్శించే హక్కు. మరి ఈ కంపెనీకి బ్రాంచెస్ కనుక ఉన్నట్లయితే ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తి ఆ బ్రాంచీలను కూడా వెళ్ళి సందర్శించే అధికారము లేదా హక్కు అనేటువంటిది అతనికి ఉంటుంది. నెక్స్ట్ 1, కంపెనీ అధికారులను ప్రశ్నించే హక్కు. అంటే ఆడిటర్ కంపెనీలో ఆడిట్ చేయడానికి నియమించబడటం జరుగుతుంది. మరి ఆ విధంగా నియమింపబడినటువంటి ఆడిటర్ తను ఆడిట్ చేస్తున్నప్పుడు కొన్ని సందేహాలు కలగడం అనేటువంటిది సహజం. కొన్ని అనుమానాలు కానీ సందేశాలు కానీ కలుగుతున్నప్పుడు వాటిని కంపెనీ యొక్క అధికారులను ప్రశ్నించే హక్కు ఆడిటర్కి ఉంటుంది. అదేవిధంగా కంపెనీ సమావేశాలకు హాజరయ్యే హక్కు. కంపెనీలో మనం సమావేశాలను ఎప్పుడైతే జరుపుతున్నామో అలాంటి సందర్భంలో కూడా ఆడిటర్ హాజరయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది అతనికి ఉండేటువంటి హక్కులలో ఒకటి. నిపుణుల సలహాలను పొందే హక్కు. ఎక్స్పర్ట్స్, నిపుణులు అంటే ఎక్స్పర్ట్స్. మరి కంపెనీలో ఆడిట్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో అతనికి నిపుణుల యొక్క అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలను పొందే హక్కు అతనికి ఉంటుంది. నష్టపరిహారం పొందే హక్కు. మరి నష్టపరిహారాన్ని తిరిగి పొందడానికి కూడా ఆడిటర్కి హక్కు ఉంటుంది. అంటే పొరపాటుగా ఆడిటర్లను తొలగించినట్లయితే పొరపాటుగా తొలగించినందుకు ఎవరైతే ఆడిటర్ని తొలగిస్తున్నారో ఆ వ్యక్తికి నష్టపరిహారం ఎవరైతే ఆడిటర్ని తొలగిస్తున్నాడో ఆ వ్యక్తి నుండి నష్టపరిహారాన్ని పొందే హక్కు ఆడిటర్కి ఉంటుంది. ప్రతిఫలం పొందే హక్కు. తాను చేస్తున్నటువంటి ఆడిటింగ్ పనికి తన యొక్క రెమ్యూనరేషన్, జీతం లేదా ప్రతిఫలం, చేసినటువంటి పనికి ప్రతిఫలాన్ని పొందే హక్కు ఆడిటర్కి ఉంది. ఆడిట్ రిపోర్ట్. నెక్స్ట్ 1, ఆడిట్ రిపోర్టుపై సంతకం చేసే హక్కు. ఆడిట్ రిపోర్టుపై అంటే మనం ఈ ఆడిటింగ్ని నిర్వహిస్తున్నప్పుడు ఆడిటింగ్లో చాలా సమస్యలు తలెత్తుంటాయి. అదేవిధంగా చాలా రకాలైనటువంటి సందేహాలు, అనుమానాలు బయటపడటం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలలో ఆడిటర్ తన యొక్క ఆడిట్ రిపోర్టుపై సంతకం చేసే హక్కు కూడా అతనికి ఉంటుంది. నెక్స్ట్ 1, కంపెనీ ఆడిటర్ల విధులు లేదా కర్తవ్యాలు. కంపెనీల చట్టం ప్రకారం విధులు. నెంబర్ 2, భారతీయ చార్టెడ్ అకౌంట్స్ ప్రకారం విధులు. అదేవిధంగా సాధారణ న్యాయశాస్త్రం ప్రకారం కూడా విధులు లేదా కర్తవ్యాలు. సాధారణ న్యాయశాస్త్రం ప్రకారం కూడా ఆడిటర్కు ఉండేటువంటి కర్తవ్యం ఏంటి? అయితే ఇవన్నీ కూడా అధికారాలు, విధులు గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే హక్కులలో లేదా అధికారాలలో మొదటిదైనటువంటిది కంపెనీ ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను పరిశీలించే హక్కు.
మరి కంపెనీ యొక్క పుస్తకాలను ఆడిట్ చేయడానికి నియమింపబడినటువంటి ఆడిటర్ తన పనిని సజావుగా, నిజాయితీగా, సమర్థవంతంగా, నమ్మకంగా పూర్తి చేయడానికి కొన్ని అధికారాలను కలిగి ఉండడం జరుగుతుంది. మరి కంపెనీలో ఆడిటర్ని ఎప్పుడైతే నియమిస్తున్నామో అప్పుడు ఆడిటర్కి తన యొక్క పనులను తాను సజావుగా, నిరాటంకంగా ఎవరి యొక్క అడ్డంకులు లేకుండా జరగాలి అంటే అతను కంపెనీలో సమర్థవంతమైనటువంటి వ్యక్తులతో నీతిగా, నిజాయితీగా, సమర్థవంతంగా పూర్తి చేసుకొని కొన్ని అధికారాలను కలిగి ఉంటాడు. ఆడిటర్ కొన్ని అధికారాలను కలిగి ఉంటాడు. ఆ అధికారాలు లేదా హక్కులలో మొదటిదైనటువంటిది కంపెనీ ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను పరిశీలించే హక్కు. మరి ఆడిటర్ యొక్క కార్యాలయంలో ఆడిటర్ కంపెనీ యొక్క కార్యాలయంలో లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్ యొక్క కంపెనీ కార్యాలయంలో కానీ లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతిరోజు అన్ని విషయాలలో వెళ్ళి అతను కనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే అన్ని విషయాలలో కూడా అవసరమైనటువంటి సమాచారాన్ని పొందే హక్కు ఆడిటర్కి ఉంటుంది. ఆడిటర్ కంపెనీ యొక్క కార్యాలయంలో లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ప్రతిరోజు అన్ని సమయాలలో అవసరమైనటువంటి ఖాతాలు, ఓచర్లు, ఓచర్లు, పుస్తకాలు, రికార్డింగ్ కార్డులు, రసీదు పుస్తకాలు పరిశీలించే హక్కు అతనికి కలిగి ఉంటాడు. వాటిని అధికారులకు చూపిస్తే ఆ విషయాన్ని తన రిపోర్టులో వ్రాయవచ్చును. వాటిని ఆడిటర్కు చూపించకపోతే ఆ విషయాన్ని తన రిపోర్టులో వ్రాయవచ్చును. ఇది మొదటిదైనటువంటిది కంపెనీ ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను పరిశీలించే హక్కు. సో కంపెనీ యొక్క ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను పరిశీలించే హక్కు అతనికి ఉంటుందన్నమాట. ఎవరికి? ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తికి. ఆడిటర్గా నియమింపబడిందే కంపెనీలోని ఖాతా పుస్తకాలన్నింటినీ కూడా పరిశీలించడం, అందులో ఉన్నటువంటి మోసాలను మరియు దోషాలను వెలికి తీసి యజమానులకి చెప్పడం అన్నమాట. మరి అలాంటి సందర్భంలో ఆడిట్ చేస్తున్నప్పుడు కంపెనీ ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను ఏ విధంగా పరిశీలిస్తున్నాడంటే, కంపెనీ యొక్క కార్యాలయంలో లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ప్రతిరోజు అన్ని సమయాలలో అవసరమైన ఖాతా పుస్తకాలను, ఓచర్లను, కాస్టింగ్ రికార్డులను, రసీదు పుస్తకాలను పరిశీలించే అధికారం ఆడిటర్కి ఉంటుంది. అంటే కంపెనీ యొక్క కార్యాలయంలో ఉన్నటువంటి ఖాతా పుస్తకాలను లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పుస్తకాలను ప్రతిరోజు అన్ని సమయాలలో, అంటే ఏ రోజైనా సరే, అది ఏ టైం అయినా సరే, అవసరమైన ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను, కాస్టింగ్ రికార్డులను, రసీదు పుస్తకాలను అవసరం ఉన్న ప్రతిసారి కూడా వాటన్నింటినీ కూడా అన్ని రోజులలో, అన్ని సమయాలలో, అన్ని విధాలుగా కూడా అతను పరిశీలించే హక్కు ఆడిటర్కి ఉంటుంది. అయితే వాటిని ఆడిటర్కు చూపించకపోతే ఆడిటర్ ఆ విషయాన్ని తన రిపోర్టులో వ్రాయడం జరుగుతుంది. అంటే వ్రాయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మనకి ఆడిటర్ అడిగినటువంటి సహకారాన్ని ఎవరైనా అధికారులు కానీ, కంపెనీ యొక్క ఉద్యోగులు కానీ ఆడిటర్ అడిగినటువంటి విషయాలకి సహకారం అందించకపోతే ఆ విషయాన్ని ఆడిటర్ తన రిపోర్టులో పేర్కొనవచ్చును. రెండవది, కంపెనీ యొక్క బ్రాంచీలను సందర్శించే హక్కు. ఆడిట్గా నియమింపబడిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాంచీలు, అంటే హెడ్ ఆఫీస్ ఒకటే ఉండి బ్రాంచీలు వివిధ ప్రదేశాలలో ఉన్నప్పుడు, అంటే ఆ కంపెనీకి యొక్క బ్రాంచీలను సందర్శించే హక్కు కూడా ఆడిటర్కి ఉంటుంది. ఆడిట్ చేస్తున్న కంపెనీకి బ్రాంచీలు ఉన్నట్లయితే అతను ఏ కంపెనీకి అయితే ఆడిట్ చేయడానికి నియమింపబడ్డాడో ఆ కంపెనీకి ఇతర బ్రాంచీలు, హెడ్ ఆఫీస్ ఒకటే కాకుండా ఇతర బ్రాంచీలు కనుక ఉన్నట్లయితే వాటిని కూడా ఆడిటర్ పరిశీలించే హక్కు ఉంటుంది.
వాటిని యోగ్యులైన ఆడిటర్ చేత అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాంచీలను యోగ్యులైన ఆడిటర్ల చేత ఆడిట్ చేయించకపోతే కంపెనీ ఆడిటర్ ఆ బ్రాంచీలకు వెళ్ళి అక్కడి ఖాతా పుస్తకాలను పరిశీలించవచ్చును. అంటే ఆ బ్రాంచీలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక ఆడిటర్ని నియమించి వారి చేత తనిఖీ చేయించకపోయినట్లయితే ఈ కంపెనీకి ఆడిట్ చేయడానికి నియమింపబడినటువంటి ఆడిటరే ఆ బ్రాంచీల దగ్గరికి వెళ్ళి వాటిని అక్కడ తనిఖీ చేసి ఖాతా పుస్తకాలను తనిఖీ చేసి పరిశీలించే హక్కు ఆడిటర్కి ఉంటుంది. విదేశీ బ్రాంచీలు మాత్రం పరిశీలించే అధికారం లేదు. వాటి నుండి వచ్చిన నివేదికలను పరిశీలించవచ్చును. విదేశాల్లో అంటే ఆ కంపెనీకి సంబంధించి బ్రాంచీలు అనేవి విదేశాలలో గనక ఉన్నట్లయితే ఆ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాంచీలు విదేశాలలో కనుక ఉన్నట్లయితే వాటిని పరిశీలించే అధికారం ఆడిటర్కి ఉండదు. కానీ దాని నుండి వచ్చినటువంటి నివేదికలను పరిశీలించవచ్చును. నెక్స్ట్ వన్, కంపెనీ అధికారులను ప్రశ్నించే హక్కు. కంపెనీ యొక్క అధికారులను, సిబ్బందిని ప్రశ్నించే హక్కు. అంటే కంపెనీలో ఉండేటువంటి అధికారులను ప్రశ్నించవచ్చు, అదేవిధంగా ఉద్యోగులను కూడా ప్రశ్నించే హక్కు ఆడిటర్కి ఉంటుంది. ఆడిటర్ తన పనిని అంటే తను ఏ పని కోసమైతే నియమింపబడటం జరిగిందో ఆ పనిని తను సమర్థవంతంగా పూర్తి చేయడానికి కంపెనీలో అకౌంటింగ్ సిబ్బంది మరియు ఇతర అధికారుల నుండి అవసరమైనటువంటి సమాచారం, వివరణలు, ప్రశ్నలకు జవాబులు పొందే హక్కు, ప్రశ్నలను అడిగి జవాబులు పొందే హక్కు లేదా అధికారం ఆడిటర్ కలిగి ఉన్నాడు. అంటే కంపెనీలో ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తి తను ఆడిట్ చేస్తున్నటువంటి సందర్భంలో అతనికి అవసరమైన సమాచారాన్ని, అధికారులను, కంపెనీలో పనిచేసేటువంటి సిబ్బందిని, అకౌంటింగ్ సిబ్బంది, ఇతర అధికారులను తనకు అవసరమైన సమాచారం కోసం వారిని ప్రశ్నించే హక్కు మన ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తికి ఉంటుంది. అతనికి కావాల్సినటువంటి సమాచారం ఇవ్వనప్పుడు ఎవరినైతే అధికారులను అడిగితే అధికారులు, సిబ్బందిని అడిగినప్పుడు సిబ్బంది అతను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. మరి ఆ విధంగా ఇవ్వకపోతే ఆ విషయాన్ని కూడా ఆడిటర్ తన రిపోర్టులో పేర్కొనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, కంపెనీ సమావేశాలకు హాజరయ్యే హక్కు. మరి కంపెనీ ఆడిటర్ కంపెనీ యొక్క అన్ని సాధారణ మరియు అసాధారణ సమావేశాలకు హాజరు అయ్యి అందులో చర్చించే విషయాలను వినవచ్చును మరియు అవసరమని తోచినప్పుడు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడానికి కూడా అవకాశం ఉంటుంది. కంపెనీ సమావేశాలకు హాజరయ్యే హక్కు అన్న కంపెనీలో జరిగేటువంటి సాధారణ మరియు అసాధారణ సమావేశాలు నిర్వహించినప్పుడు ఆ సమావేశాలకు హాజరయ్యే హక్కు మరియు సమావేశాలలో చర్చించినటువంటి విషయాలను వినడానికి అవకాశం ఉంటుంది. అవసరమని భావించినప్పుడు ఆ సమావేశాలలో తను ప్రసంగించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఆడిటర్కి ఉంటుంది. కావున ఆడిటర్ పనిచేసే సమయంలో నిర్వహించినటువంటి సమావేశాల నోటీసులు మరియు నివేదికలు అతనికి ఇవ్వవలెను. అంటే ఆడిటర్గా నియమింపబడిన తర్వాత అతను ఆడిటర్గా పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీలో చర్చించబోయేటువంటి సమావేశాలకు సంబంధించి నోటీసులు కానీ నివేదికలను కానీ ఆడిటర్కి కూడా పంపించవలెను. కానీ డైరెక్టర్ల బోర్డు సమావేశాలకు హాజరయ్యే అధికారం ఆడిటర్కి ఉండదు. కేవలం సాధారణ వాటాదారులకు సంబంధించి సాధారణ అసాధారణ సమావేశాలకు మాత్రమే ఆడిటర్ అటెండ్ అయ్యే హక్కు, హాజరయ్యే అవకాశం ఉంటుంది. కానీ కంపెనీలోని డైరెక్టర్ల బోర్డు సమావేశాలకు హాజరయ్యే హక్కు లేదా అధికారం అతనికి ఉండదు. నెక్స్ట్ వన్, నిపుణుల సలహాలను పొందే హక్కు. మరి నిపుణులు నుండి సలహాలను కంపెనీలో ఆడిటర్గా నియమింపబడినటువంటి ఆడిటర్ తన పనిని పూర్తిగా సమర్థవంతంగా నిర్వహించాలి అంటే కొన్ని సందర్భాలలో అతనికి కావలసినటువంటి సలహాలను అనుభవజ్ఞులైన వారి నుండి పొందడానికి అతనికి హక్కు ఉంటుంది.
సాంకేతిక సలహాలు, న్యాయ సంబంధిత సలహాలు, సాంకేతికపరమైనటువంటి సలహాలు, న్యాయ సంబంధిత సలహాలు మరియు ఇంజనీరింగ్ ఆస్తుల విలువను నిర్ణయించేటువంటి ఇతర నిపుణుల సలహాలు కూడా పొందవచ్చును. కానీ తమ నివేదికలో తమ సొంత అభిప్రాయాలు మాత్రమే వ్యక్తం చేయాలి. అంటే ఆడిటర్ అనుభవజ్ఞులైన వారి నుండి అవసరమైనటువంటి సలహాలు పొందినప్పటికీ కూడా తన ఆడిట్ పూర్తయిన తర్వాత అందించేటువంటి రిపోర్టులో సలహాలను పొందినంత మాత్రాన అతను వ్యక్తిగతంగా తన యొక్క సొంత అభిప్రాయాలను మాత్రమే ఆ రిపోర్టులో పేర్కొనాలి. అనుభవజ్ఞులైనటువంటి వారి నుండి సలహాలు పొందినవి అవి కాకుండా ఆ సలహాలను పొందిన తర్వాత అతని యొక్క అభిప్రాయం ఏంది అనేటువంటి విషయాన్ని ఆడిటర్ తన రిపోర్టులో పేర్కొనాలి. అంతేగాని అనుభవజ్ఞులైనటువంటి సలహాలను యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఉంచకూడదు. నెక్స్ట్ వన్, నష్టపరిహారం పొందే హక్కు. కంపెనీ ఆడిటర్కు ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ల చేష్టల వలన కానీ, అధికారుల చేతల వలన కానీ, వాటాదారులు లేదా సిబ్బంది ప్రవర్తన వలన కానీ ఏమైనా నష్టం సంభవించినట్లయితే కంపెనీ ఆడిటర్కు ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ల యొక్క చేష్టల వలన కానీ, లేదా అధికారుల చేతల వలన కానీ, వాటాదారులు లేదా సిబ్బంది యొక్క ప్రవర్తనల వలన కానీ అతనికి అంటే ఆడిటర్కి ఏమైనా నష్టం సంభవించినట్లయితే ఆ నష్టాన్ని పొందే హక్కు కూడా ఆడిటర్కి ఉంటుంది. ఆడిటర్పై తప్పుడు సివిల్ లేదా క్రిమినల్ కేసులు వేసినట్లయితే అవి తప్పు అని నిరూపించబడినప్పుడు ఆడిటర్కు నష్టపరిహారాన్ని చెల్లించవలెను. చూడండి, ఆడిటర్పై తప్పుడు సివిల్ మరియు క్రిమినల్ కేసును గనక పెట్టినట్లయితే ఆడిటర్ అవి తప్పు అని నిరూపించినప్పుడు అతనికి నష్టపరిహారాన్ని చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రతిఫలం లేదా పారితోషకాన్ని పొందే హక్కు. మరి ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తికి తన ఆడిట్ చేస్తున్నందుకు అతనికి ప్రతిఫలం లేదా పారితోషకాన్ని పొందే హక్కు ఉంటుంది. ఎప్పుడు పొందుతాడు మరి ఆ ప్రతిఫలాన్ని లేదా పారితోషకాన్ని అంటే ఆడిట్ పూర్తయిన తర్వాత. కంపెనీలో ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తి తన యొక్క పనిని పూర్తి చేసిన తర్వాత, అంటే ఆడిట్ పని పూర్తి అయిపోయిన తర్వాత, తను ఆడిట్ పని పూర్తి చేసిన తర్వాత కంపెనీ అతనికి చెల్లించడానికి ఒప్పుకున్నటువంటి మొత్తాన్ని అతను పారితోషికంగా పొందవచ్చును. అంటే ఆడిటర్గా నియమింపబడుతున్నప్పుడే అతని యొక్క పారితోషికాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అందుకని అతను తన యొక్క తనిఖీని పూర్తి చేసుకున్న తర్వాత తన యొక్క ప్రతిఫలాన్ని లేదా పారితోషకాన్ని నిర్ణయించినటువంటి ప్రకారం అంత మొత్తాన్ని అతను పొందే హక్కు అతనికి ఉంటుంది. ఆడిటర్ పొరపాటు లేకుండా అతనిని సమయం కంటే ముందు తొలగించినప్పటికీ పూర్తి పారితోషికం పొందవచ్చును. ఆడిటర్ యొక్క పొరపాటు లేకుండా, అంటే ఆడిటర్ యొక్క పొరపాటు లేదా తప్పు ఏ విధంగా లేదు, అతని యొక్క పదవీ కాలం కంటే ముందే అతను ఇంకా ఉండాల్సింది ఉంది, అయితే ఆ పదవీ కాలానికంటే ముందే అతన్ని తొలగించినప్పటికీ అతను పూర్తి పారితోషికాన్ని పొందే హక్కు ఉంటుంది. కానీ తన ప్రతిఫలం చెల్లించే వరకు కంపెనీ ఖాతా పుస్తకాలపై ఆడిటర్కు లీన్ హక్కు ఉండదు. ఏమంటున్నాడు? తన ప్రతిఫలం చెల్లించే వరకు కంపెనీ ఖాతా పుస్తకాలపై ఆడిటర్కు లీన్ హక్కు అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ఆడిట్ రిపోర్టుపై సంతకం చేసే హక్కు. ఆడిట్ రిపోర్టుపై సంతకం చేసే హక్కు. ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం పూర్తి చేసిన తర్వాత తాను తయారు చేయబడినటువంటి ఆడిట్ రిపోర్టు చట్టం ప్రకారం నియమించబడిన ఆడిటర్ మాత్రమే తయారు చేయాలి. అతని సంతకం మాత్రమే అందులో ఉండాలి. అంటే ఆడిటర్ తన యొక్క ఆడిట్ని పూర్తి చేసుకున్న తర్వాత అతను తయారు చేసేటువంటి రిపోర్టును చట్టం ప్రకారం నియమింపబడిన ఆడిటర్ మాత్రమే సంతకం చేయాలి. భాగస్వామ్య సంస్థను ఆడిటర్గా నియమించినప్పుడు దాని భాగస్వామ్యంలో అందరూ లేక అందరి తరపున ఏ ఒక్క భాగస్వామి కానీ సంతకము చేయవచ్చును. కానీ మనం ఇక్కడ ఏమనుకున్నాం? సహజ వ్యక్తి లేదా విడి వ్యక్తిని మాత్రమే మనం ఆడిటర్గా నియమించవచ్చును.
ఇవి ఆడిటర్కి ఉన్నటువంటి కంపెనీ ఆడిటర్లకు ఉన్నటువంటి అధికారాలు లేదా హక్కులు. మొదటివన్నీ ఏంటిది? కంపెనీ ఖాతా పుస్తకాలను మరియు ఓచర్లను తనిఖీ చేసేటువంటి హక్కు, పరిశీలించే హక్కు. కంపెనీ అధికారులను ప్రశ్నించే ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? కంపెనీ యొక్క బ్రాంచీలను సందర్శించే హక్కు. కంపెనీ యొక్క బ్రాంచీలను కూడా సందర్శించే హక్కు ఉంది. కంపెనీ యొక్క అధికారులను ప్రశ్నించే హక్కు అంటే కంపెనీ అధికారులను ఎప్పుడు ప్రశ్నిస్తాడు? తనకు కావాల్సినటువంటి అంటే ఆడిట్ పనిని పూర్తి చేయడం కోసం కంపెనీలో ఉన్నటువంటి అధికారులను లేదా సిబ్బందిని అవసరమైనటువంటి సమాచారాన్ని అడిగి దానికి సమాధానాన్ని పొందే హక్కు ఆడిటర్కి ఉంటుంది. ఒకవేళ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అధికారులు కానీ సిబ్బంది కానీ తెలియజేయకపోయినట్లయితే ఆ విషయాన్ని ఆడిటర్ తన యొక్క రిపోర్టులో పేర్కొనవచ్చును. కంపెనీ సమావేశాలకు హాజరయ్యే హక్కు. కంపెనీలో జరిగేటువంటి సాధారణ మరియు అసాధారణ సమావేశాలకు హాజరయ్యే హక్కు మరియు అందులో చర్చించేటువంటి విషయాలను వినే హక్కు మరియు హాజరైన వినే హక్కులను ఉంటుంది. మరియు అవసరం అనుకున్నట్లయితే ఆడిటర్ ఆ సమావేశాలలో తను ప్రసంగించే అవకాశాన్ని కూడా కలిగి ఉంటాడు. నిపుణుల సలహాలను పొందే హక్కు. ఆడిటర్ తన యొక్క ఆడిట్ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం కోసం కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి వారి నుండి సలహాలను పొందే హక్కు ఆడిటర్కి ఉంటుంది. నెక్స్ట్, నష్టపరిహారం పొందే హక్కు. ఆడిటర్కి ఏమైనా నష్టం సంభవించే విధంగా ప్రవర్తన చేసినట్లయితే అంటే అధికారుల చేష్టల వలన కానీ ఇతర సిబ్బంది యొక్క చేష్టల వలన కానీ ఏదైనా రకంగా అది ఆడిటర్కి నష్టం జరిగేటట్లు చేసినట్లయితే దానికి బాధ్యత ఆ కంపెనీదే అవుతుంది. ప్రతిఫలం పొందే హక్కు. మరి ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తి తన యొక్క పనిని పూర్తి చేసుకున్న తర్వాత లేదా పారితోషకాన్ని లేదా ప్రతిఫలాన్ని పొందే హక్కు అతనికి ఉంటుంది. 8th వన్, ఆడిట్ రిపోర్టుపై సంతకం చేసే హక్కు. ఆడిటర్ తను తయారు చేసినటువంటి రిపోర్టుపై లేదా ఆ నివేదికపై సంతకం చేసేటువంటి హక్కు అతను కలిగి ఉంటాడు. ఇవి కంపెనీ ఆడిటర్లకి అధికారాలు లేదా హక్కులు. నెక్స్ట్ వన్, కంపెనీ ఆడిటర్ల విధులు లేదా కర్తవ్యాలు. మరికి అతనికి ఉండే అధికారాలను గురించి తెలుసుకున్నాం. హక్కులు లేదా అధికారాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి? కంపెనీ ఆడిటర్ల యొక్క విధులు మరియు కర్తవ్యాలు. కంపెనీ యొక్క ఆడిటర్గా నియమింపబడినటువంటి వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉంటాడు మరియు భారతీయ పౌరుడై ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి అంటే ఆడిటర్గా నియమింపబడుతున్నాడు కాబట్టి అతని యొక్క విద్యా అర్హత ఏం కలిగి ఉండాలి? చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి మరియు భారతీయ పౌరుడై ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ అయి కూడా ఉండాలి. ఉంటాడు కనుక అతనిపై కంపెనీల చట్టం విధించినటువంటి కర్తవ్యాలు, చార్టెడ్ అకౌంటెంట్ సంస్థ వారు విధించినటువంటి బాధ్యతలు, కంపెనీల చట్టం ప్రకారం అతనికి విధించినటువంటి కర్తవ్యాలు మరియు చార్టెడ్ అకౌంటెంట్ సంస్థ వారు విధించినటువంటి బాధ్యతలు. భారతీయ సాధారణ న్యాయశాస్త్రం కింద ప్రతి భారతీయుడిపై గల విధులు అతనికి ఉంటాయి. ఈ విధుల నిర్వహణకు సంబంధించినటువంటి న్యాయస్థానాల వారు తీర్పులను ఇచ్చేటప్పుడు సూచించినటువంటి న్యాయ సూత్రాలను కూడా ఆడిటర్ యొక్క బాధ్యతలను పెంచుతాయి. అంటే చూడండి, న్యాయస్థానాలకు సంబంధించినటువంటి తీర్పులు ఇచ్చేటప్పుడు సూచించిన న్యాయ సూత్రాలు కూడా ఆడిటర్ యొక్క బాధ్యతలను పెంచడానికి ఉపయోగపడతాయి. కావున కంపెనీ ఆడిటర్ యొక్క విధులు లేదా కర్తవ్యాలు అనేవి వివిధ రకాలుగా ఉన్నాయి. నెంబర్ 1, సంపూర్ణ ఆడిట్ రిపోర్టును సమర్పించే కర్తవ్యం. నెంబర్ 2, శాసనాత్మక రిపోర్టును ధృవీకరించాల్సినటువంటి కర్తవ్యం. సంపూర్ణ ఆడిట్ను సమర్పించే కర్తవ్యం, శాసనాత్మక రిపోర్టును ధృవీకరించే కర్తవ్యం,
పరిచయ పత్రంలో కొన్ని అంశాలను ధృవీకరించాల్సిన విధి, కంపెనీ యొక్క ఆర్థిక స్థోమతను ప్రకటించే విధి, కంపెనీల చట్టం సెక్షన్ 224 సెక్షన్ ఏ ప్రకారం అదనపు విధులు కూడా ఉన్నాయి. నెంబర్ 1, కంపెనీల చట్టం ప్రకారం విధులు ఏమున్నాయి అంటే సంపూర్ణ ఆడిట్ రిపోర్టును సమర్పించే కర్తవ్యం. సంపూర్ణ ఆడిట్ రిపోర్ట్ అంటే కంపెనీలో ఆడిటర్గా నియమింపబడిన వ్యక్తి తన యొక్క పనిని సమర్థవంతంగా పూర్తిగా నిర్వహించిన తర్వాత ఆడిటర్ ఆ కంపెనీ యొక్క వాటాదారులకు ఒక సమగ్ర మరియు నిజాయితీ గల ఒక రిపోర్టును ఆడిట్ రూపంలో సమర్పించవలెను. స్టార్మెన్స్ వర్సెస్ ఈవాక్స్ అనేటువంటి కేసులో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఆడిటర్ డైరెక్టర్ల చేత లేదా వాటాదారుల చేత లేదా కేంద్ర ప్రభుత్వం చేతనైనా నియమింపబడినప్పటికీ ఆ ఆడిట్ రిపోర్టు వాటాదారులకే సమర్పించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టులో వివరించాల్సినటువంటి ముఖ్య విషయాలు అంటే ఆడిటర్ తను నియమించబడిన తర్వాత తన యొక్క పనిని పూర్తి చేసుకున్న తర్వాత ఆడిటర్ ఆ కంపెనీ యొక్క వాటాదారులకు లేదా వాటాదారులకు ఒక సమగ్రమైనటువంటి నిజమైనటువంటి నివేదికను తయారు చేసి ఆడిట్ రిపోర్ట్లో సమర్పించవలను. అయితే ఫోర్మెన్స్ వర్సెస్ ఈవాక్స్ అనేటువంటి ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఆడిటర్ డైరెక్టర్ల చేత లేదా వాటాదారుల చేత లేదా కేంద్ర ప్రభుత్వం చేత ఏ చేతనైనా నియమించబడినప్పటికీ తన ఆడిట్ రిపోర్టును వాటాదారుల సమావేశంలో తను చదివి వినిపించాల్సి ఉంటుంది. లేదా వాటాదారుల చేత లేదా కేంద్ర ప్రభుత్వం చేతనైనా నియమింపబడినప్పటికీ తన ఆడిట్ రిపోర్టును వాటాదారులకే సమర్పించాల్సిందని తీర్పు ఇవ్వబడేది. ఆ రిపోర్టులో ఉండేటువంటి ముఖ్య విషయాలు. నెంబర్ 1, ఆడిటర్ యొక్క ఆశయాల నిమిత్తం తన పరిజ్ఞానం మరియు నమ్మకం మేరకు అవసరమైనటువంటి పూర్తి సమాచారాన్ని మరియు వివరణలను ఆ కంపెనీ యొక్క సిబ్బంది నుండి పొందగలిగినాడా లేదా. ఆడిటర్ తన ఆశయాల నిమిత్తం తన పరిజ్ఞానం మరియు నమ్మకం మేరకు పూర్తి సమాచారాన్ని మరియు వివరణలను ఆ కంపెనీ సిబ్బంది నుండి పొందగలిగాడా లేదా అనేటువంటి విషయం. నెంబర్ 2, శాసనాత్మక రిపోర్టును ధృవీకరించవలసినటువంటి కర్తవ్యం. శాసనాత్మక రిపోర్టు ఇది పబ్లిక్ కంపెనీలో తన యొక్క జీవిత కాలంలో ఒకసారి మాత్రమే ఈ శాసనాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 1, కంపెనీ వారు చట్టం ప్రకారం నిర్ణయించబడినటువంటి అన్ని ఖాతాలను లేదా కొనుగోలు పుస్తకం, అమ్మకాల పుస్తకం, అప్పు పనులకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా ఉపయోగించారా లేదా అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవడం. ఆడిటర్ తన అభిప్రాయంలో అతనికి సమర్పించినటువంటి లాభనష్టాల ఖాతా ఆ కంపెనీ యొక్క లాభనష్టాల ఖాతా యథార్థంగా ఉన్నాయా లేదా అనేటువంటి పరిశీలిస్తుంది. అంటే ఆడిటర్ తన అభిప్రాయంలో అతనికి సమర్పించినటువంటి లాభనష్టాలు ఆ కంపెనీ యొక్క లాభనష్టాలు యథార్థమైనయా ఉన్నాయా లేదా రెండింటినీ కంపారిజన్ చూసుకోవడం జరుగుతుంది. కంపెనీ యొక్క ఆర్థిక స్థోమత ప్రకటనను ధృవీకరించే విధి. శాసనాత్మక రిపోర్టును ధృవీకరించాల్సినటువంటి కర్తవ్యం. రెండవది ఏంటి? శాసనాత్మక రిపోర్టును ధృవీకరించాల్సిన కర్తవ్యం. కంపెనీలో మొట్టమొదటిగా ఆడిటర్ ఆ కంపెనీ నమోదు చేయబడిన తేదీ నుండి 30 రోజుల లోపల కంపెనీలో మొట్టమొదటిగా నియమింపబడినటువంటి ఆడిటర్ ఆ కంపెనీ యొక్క నమోదు చేయబడిన తేదీ నుండి 30 రోజుల లోపల డైరెక్టర్ల ఓడు చేత నియమింపబడిన ఆడిటర్ ఆ కంపెనీ వారు శాసనాత్మక సమావేశం యొక్క నోటీస్తో పాటు జతపరిచి పంపించవలసినటువంటి శాసనాత్మక రిపోర్టును తయారు చేసినప్పుడు అందులోని కొన్ని విషయాలు యథార్థతను ధృవీకరించవలెను. నెంబర్ 1, నగదుకు మరియు ఇతర ప్రతిఫలానికి జారీ చేసినటువంటి వాటాల సంఖ్య. అంటే ఈ రిపోర్టును సమర్పిస్తున్నప్పుడు ఆడిటర్కి ఎన్ని హక్కులు ఉన్నాయి, ఎన్ని హక్కులు లేదా కర్తవ్యాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నిరూపిస్తారు. నెక్స్ట్,
ఇందులో నగదుకు మరియు ఇతర ప్రతిఫలానికి జారీ చేసినటువంటి వాటాల సంఖ్య, కేటాయించిన వాటాలపై కంపెనీ వసూలు చేసినటువంటి నగదు, శాసనాత్మక రిపోర్టును తయారు చేసే తేదీ వరకు కంపెనీ వసూళ్లు మరియు చెల్లింపులు నివేదిక. ఇవన్నీ కూడా శాసనాత్మక రిపోర్టును ధృవీకరించడానికి ఏర్పాటు చేసినటువంటి కర్తవ్యం. నెక్స్ట్ వన్, పరిచయ పత్రంలోని కొన్ని అంశాలకు ధృవీకరించాల్సినటువంటి విధి. పరిచయ పత్రంలోని కొన్ని అంశాలకు ధృవీకరించాల్సినటువంటి విధి. ఆడిటర్ను నియమించిన తర్వాత వ్యాపారం చేస్తున్న లేదా నడుస్తున్న కంపెనీ కొత్త వాటాలను జారీ చేయడానికి పరిచయ పత్రంను జారీ చేస్తూ అందులో కొన్ని అంశాలను ధృవీకరించడం జరుగుతుంది. అంటే ఆడిటర్ను నియమించిన తర్వాత వ్యాపారం చేస్తున్న లేదా నడుస్తున్నటువంటి కంపెనీ కొత్త వాటాలను జారీ చేయడానికి కంపెనీకి ఒక కొత్త పరిచయ పత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ పరిచయ పత్రంలో కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే గత 5 సంవత్సరాల ఖాతాల యొక్క లాభ నష్టాల ఖాతాలు, గత 5 సంవత్సరాల యొక్క ఆస్తిపర నివేదికలు, గత 5 సంవత్సరాల్లో చెల్లించిన డివిడెండ్లు మొదలైనవన్నీ కూడా ఈ పరిచయ పత్రంలో ధృవీకరించాల్సినటువంటి అంశాలలో ఉన్నటువంటి పాయింట్స్. గత 5 సంవత్సరాలకు సంబంధించి లాభ నష్టాల ఖాతాలు, గత 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆస్తిపర నివేదికలు, గత 5 సంవత్సరాల్లో చెల్లించబడినటువంటి డివిడెండ్ల శాతం ఇవన్నీ కూడా పరిచయ పత్రంలోని అంశాలలో ఉంటున్నాయి. నెక్స్ట్ వన్, కంపెనీ యొక్క ఆర్థిక స్తోమత ప్రకటనలు ధృవీకరించే విధి. కంపెనీ యొక్క ఆర్థిక స్తోమత ప్రకటనను ధృవీకరించే విధి. ఆడిట్ చేస్తున్న కంపెనీ వాటాదారుల కంపెనీ యొక్క ఆర్థిక స్తోమతలను ప్రకటించే విధి. ఆడిట్ చేస్తున్న కంపెనీల వాటాదారుల ఐచ్ఛిక పరిసమాప్తి ఉన్నప్పుడు డైరెక్టర్లు వాటాదారుల సమావేశంలో ఆ కంపెనీ యొక్క ఆర్థిక స్తోమత ప్రకటన సమర్పించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆడిట్ చేస్తున్నప్పుడు కంపెనీ వాటాదారుల ఐచ్ఛిక పరిసమాప్తే పట్టణంలో అనేటువంటి ఘట్టంలో ఐచ్ఛిక పరిసమాప్తి అనేటువంటి ఘట్టంలో ఉన్నప్పుడు డైరెక్టర్లు వాటాదారుల సమావేశంలో ఆ కంపెనీ యొక్క ఆర్థిక స్తోమత ప్రకటన సమర్పించవలసి ఉంటుంది. అటువంటప్పుడు ఆడిటర్ యొక్క ప్రకటన పరిశీలించి దానిని ధృవీకరించవలెను. నెక్స్ట్ వన్, కంపెనీల చట్టం సెక్షన్ 227 సబ్సెక్షన్ 1 ప్రకారం అదనపు విధులు. సెక్షన్ 227 సబ్సెక్షన్ ఏ ప్రకారం అదనపు విధులు, కొన్ని అదనపు విధులు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే, కంపెనీ వారు తాకట్టుపై రుణాలు లేదా అడ్వాన్సులు ఇచ్చి ఉంటే వాటికి సరైన సెక్యూరిటీ ఉందా లేదా అనేటువంటి వాటి షరతులు సభ్యులకు హానికరమా. కంపెనీ వారు రుణాలు లేదా అడ్వాన్సులు ఇచ్చి ఉంటే వాటికి సరైనటువంటి సెక్యూరిటీ ఉందా మరియు వాటి షరతులు సభ్యులకు హానికరమా అనేటువంటి విషయాలని తెలుసుకోవాలి. నామమాత్ర ఖాతా పుస్తకాలలో ఏమైనా వ్యవహారాలు వ్రాయబడి ఉంటే అవి కంపెనీ శ్రేయస్సుకు భంగం కలిగించేవిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవాలి. నామమాత్ర ఖాతా పుస్తకాలలో ఏమైనా వ్యవహారాలు వ్రాయబడి ఉంటే అవి కంపెనీ శ్రేయస్సుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయా, సాధారణంగా ఉన్నాయా, హాని కలిగించే విధంగా ఉన్నాయా అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, కంపెనీ అమ్మిన వాటాలు, డిబెంచర్లు మరియు ఇతర సెక్యూరిటీల కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు అమ్మినారా. కంపెనీ యొక్క వాటాలు మరియు డిబెంచర్లు ఇతర సెక్యూరిటీలు కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు అమ్మినారా అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాడు. కంపెనీ ఇచ్చిన రుణాలను కంపెనీ పుస్తకాలలో డిపాజిట్లుగా చూపించారు. కంపెనీ ఇచ్చినటువంటి రుణాలను కంపెనీ పుస్తకాలలో డిపాజిట్లుగా చూపించినారా. నెక్స్ట్ వన్, డైరెక్టర్ల వ్యక్తిగత ఖర్చులను రెవెన్యూ ఖాతాలను డెబిట్ చేయడం జరిగిందా. వ్యక్తిగత ఖర్చులు రెవెన్యూ ఖాతాలను డెబిట్ చేయడం జరిగిందా. ఇవి రెండవది అన్నమాట. భారతీయ చార్టెడ్ అకౌంట్స్ చట్టం ప్రకారం కలిగేటువంటి విధులు.
నెక్స్ట్ సెకండ్ వన్, భారతీయ చార్టెడ్ అకౌంటెంట్ చట్టం ప్రకారం విధులు. ఆడిటర్గా నియమించబడినటువంటి వ్యక్తికి ఏవైనా అక్రమ మార్గాలను అనుసరించి ఉండకూడదు. ఆడిటర్గా నియమించబడినటువంటి ఆడిటరు ఏవైనా అక్రమ మార్గాలను అనుసరించి ఉండకూడదు. ఒక చార్టెడ్ అకౌంటెంట్లో చాలా నిజాయితీతో, హుందాతనంతో మరియు న్యాయబద్ధతతో మెలగవలెను. ఒక ఆడిటర్ తన యొక్క అకౌంటింగ్ విజ్ఞానంలో నిజాయితీతో, హుందాతనంతో మరియు న్యాయబద్ధతతో మెలగవలెను. అతను తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కొరకు తప్పుదారులను అవలంబించి ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ వారిపై క్రమశిక్షణా చర్యలను తీసుకుంటుంది. అంటే కంపెనీలో ఆడిటర్ నిజాయితీగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలి, మరియు హుందాతనంతో ఉండాలి, న్యాయబద్ధతతో మెలగాలి. అతను తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం అతను ఆరాట పడకూడదు. అంటే తప్పిదాలు అవలంబించినట్లు ఉంటే చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సంస్థ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, చార్టర్డ్ అకౌంటెంట్స్ తాము చార్టర్డ్ అకౌంటెంట్స్ అనియు వారు కంపెనీల మరియు ఇతర వ్యాపార సంస్థల ఆడిటింగ్ చేస్తున్నామనియు ప్రజలు మరియు ప్రచురణలు చేయరాదు. అంటే ఏమంటున్నాడు? చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థ వారు చార్టర్డ్ అకౌంట్స్ అనియు వారు కంపెనీల మరియు ఇతర కార్యకలాపాల సంస్థల నుండి అకౌంటింగ్ చేస్తామనియు ప్రకటనలు లేదా ప్రచారాలు చేసినారు. అలా చేసేవారు భారతీయ చార్టర్డ్ అకౌంట్స్ చట్టం ప్రకారం శిక్షార్హులు. నెక్స్ట్ వన్, సాధారణ న్యాయశాస్త్రం ప్రకారం కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం వారు కంపెనీల వ్యాపార ఖాతాల గురించి, ఆర్థిక విషయాల గురించి అనేక సూచనలు జారీ చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం వారు కంపెనీ యొక్క వ్యాపార ఖాతాలను గురించి, ఆర్థిక విషయాల గురించి అనేక సూచనలు చేస్తూ ఉంటారు. వాటిని తెలుసుకొని కంపెనీ ఆడిటర్లు బాధ్యతగా వాటిని పాటించవలెను. ఆడిటర్ యొక్క నియామకం ఎవరి చేత జరిగినను అది కంపెనీ మరియు ఆడిటర్కి మధ్యపూర్వకంగా ఎలాంటి కాంట్రాక్ట్ రూపంలో కానీ ఇతర రూపాలలో కానీ ఆడిటర్ ఆ కాంట్రాక్ట్ యొక్క షరతులన్నింటినీ కూడా తప్పకుండా పాటించవలెను. చూడండి, కేంద్ర ప్రభుత్వం వారు కంపెనీ వ్యాపారాల గురించి, ఆర్థిక విషయాల గురించి అనేక సూచనలు జారీ చేస్తుంటారు. అయితే వాటిని తెలుసుకొని కంపెనీ ఆడిటర్లు బాధ్యతగా వాటిని పాటించాలి. అందులోనే సెకండ్ వన్, ఆడిటర్ నియామకం ఎవరి చేత జరుగుతుందో ఆడిట్ మధ్య ఒక ఒప్పందం లేదా ఒక కాంట్రాక్ట్ రూపంలో ఉంటుంది కనుక ఆడిటర్ ఆ కాంట్రాక్ట్ యొక్క షరతులన్నింటినీ తప్పుదోవ పట్టించవలెను. తప్పకుండా పట్టించవలెను. అంటే ఇటు సైడ్ అయితే తప్పనిసరిగా మనం ఆడిటర్ చెప్పినవన్నీ కూడా పాటించాలి. ఆడిటర్ నియామకం ఎవరి చేత జరుగుతుంది? ఆ కంపెనీగా మరియు ఆడిటర్కి మధ్య ఒప్పందాలు లేదా కాంట్రాక్ట్లో భంగం వలన ఒప్పందాలు లేదా కాంట్రాక్ట్ రూపంలో ఉంటుంది కనుక ఆడిటర్ ఆ కాంట్రాక్ట్ యొక్క షరతులన్నింటినీ కూడా తప్పకుండా పాటించాలి. నెక్స్ట్ వన్, ఆడిటర్ తన ధర్మాన్ని నెరవేర్చేటప్పుడు చాలా నిజాయితీతో, జాగరూకతతో ప్రవర్తించవలెను. మరియు జాగరూకతతో ప్రవర్తించవలెను. అతను ఆడిటర్ చేస్తున్న పనిని తను అధికారాలు చెప్పినటువంటి కంపెనీ యొక్క పనిని ఆడిటర్ చేస్తున్న కంపెనీ యొక్క వాటాదారులు లేదా సంస్థ యొక్క రుణ యజమానులు ఎలాంటి మోసము, నష్టము లేకుండా, అన్యాయం జరగకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా కంపెనీ ఆడిటర్కు ఉన్నటువంటి అధికారాలు లేదా హక్కులు. నెక్స్ట్, కంపెనీ ఆడిటర్లకు ఉండేటువంటి కర్తవ్యాలు లేదా విధులు.
కంపెనీల చట్టం ప్రకారం విధులు. కంపెనీల చట్టం ప్రకారం విధులు. నెక్స్ట్ భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం ప్రకారం విధులు. థర్డ్ వన్ న్యాయశాస్త్ర సంబంధిత ప్రకారం కర్తవ్యం. ఇవన్నీ కూడా ఆడిటింగ్లో మనం ఈరోజు డిస్కషన్ చేసుకున్నటువంటి అంశాలు. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే.